ఎమ్మెల్సీ అనంతబాబు కేసు విచారణ చేపట్టింది సుప్రీంకోర్టు. డ్రైవర్ హత్య కేసులో అనంతబాబు బెయిల్ రద్దు చేయాలని సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలైంది. దీనిపై చీఫ్ జస్టిస్ ధర్మాసనం విచారణ చేపట్టింది. ఇప్పుడు కేవలం 7,999 అప్ టు 10 kgs వరకు బరువు తగ్గి అధిక బరువు నుంచి వచ్చే ప్రధాన సమస్యలను దూరం చేసుకోండి. డ్రైవర్ సుబ్రహ్మణ్యం హత్య కేసులో ఏపీ పోలీసులు దర్యాప్తు తీరును తప్పుపట్టింది న్యాయస్థానం. మీతో కాదంటే చెప్పండి, కేసును సీబీఐకి అప్పగిస్తామంటూ వ్యాఖ్యలు చేసింది. అంతేకాదు ఎమ్మెల్సీ అనంతబాబును లోపల ఉంచడమే మీ ఉద్దేశంగా కనిపిస్తోందంటూ ఆగ్రహం వ్యక్తం చేసింది. నవంబర్ 30లోగా కేసు ట్రయల్ పూర్తి చేయాలని ఆదేశించింది సుప్రీంకోర్టు. అంతవరకు అనంతబాబు బెయిల్ను పొడిగించింది. ఎమ్మెల్సీ అనంతబాబు కేసు విచారణ చేపట్టింది సుప్రీంకోర్టు. డ్రైవర్ హత్య కేసులో అనంతబాబు బెయిల్ రద్దు చేయాలని సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలైంది. దీనిపై చీఫ్ జస్టిస్ ధర్మాసనం విచారణ చేపట్టింది. డ్రైవర్ సుబ్రహ్మణ్యం హత్య కేసులో ఏపీ పోలీసుల దర్యాప్తు తీరును తప్పుపట్టింది న్యాయస్థానం. మీతో కాదంటే చెప్పండి, కేసును సీబీఐకి అప్పగిస్తామంటూ వ్యాఖ్యలు చేసింది. అంతేకాదు ఎమ్మెల్సీ అనంతబాబును లోపల ఉంచడమే మీ ఉద్దేశంగా కనిపిస్తోందంటూ ఆగ్రహం వ్యక్తం చేసింది. నవంబర్ 30లోగా కేసు ట్రయల్ పూర్తి చేయాలని ఆదేశించింది సుప్రీంకోర్టు. అంతవరకు అనంతబాబు బెయిల్ను పొడిగించింది.